చేరి వచ్చిన మీకు అందరికీ హృదయపూర్వక శుభములు అలాగే వందనాలు తెలియజేస్తున్నాను. ప్రథమంగా దేవుడు తన దాసుల ద్వారా మాట్లాడినందుకై ప్రభువును స్తుతిస్తున్నాం. తిరిగి లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. దేవుని గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. మా అటు ఇటు తిరగకుండా మా ఒక చోట కూర్చోండి. ఈ పిల్లలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుండి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగానున్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపచాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును, కానీ అతడు ఎవని చేతనైనను వివేచించబడడు. ప్రభువు మనస్సు ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారు. 3వ వచనం, 3వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని. శరీర సంబంధులైన మనుషులేనియు క్రీస్తునందు పసిబిడ్డలేనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ముందున్న సమయం మాకు దీవెనకరంగా చేయండి. క్రీస్తు యేసు ప్రభువుకు మహిమను కలిగించండి. చేరి వచ్చిన ప్రజలు క్షేమం పొందటానికి సహాయం చేయండి. క్రమాన్ని నేర్పించండి. మీ ఎదుట భయముతో వణకుతో ప్రవర్తించటం మాకు నేర్పించండి. లెక్కలేనితనం, అక్రమం మా భక్తి జీవితంలో నుండి తొలగించమని మీ దాసుని ద్వారా మాట్లాడిన ప్రతి మాట కొరకై కృతజ్ఞత చెల్లిస్తూ మరొకసారి మాట్లాడమని మీ ప్రియ కుమారుని మహిమపరచుమని, మీ దాసుడు బలహీనుడు ప్రభువా, ఆదుకొని సహాయం చేయమని క్రీస్తు యేసు దివ్యమైన నామమున స్తుతులు చెల్లించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ ఉదయకాలం వేళ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 14వ వచనం నుండి 3వ అధ్యాయం 1వ వచనం వరకు మనం చదువుకున్నాం. నిన్నటి దినాన వినాలి నిన్నటి దినాన సమగ్రంగా కొరింథీ పత్రికలో పౌలు ప్రస్తావించిన కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకున్నాం. కొరింథీ సంఘ ఆవిర్భావం వెనుక 3 ప్రధానమైన కారకాలను కూడా జ్ఞాపకం చేసుకున్నాం. నిన్న రాత్రి కొరింథీ సంఘములో ఉన్నటువంటి ఒక కీలకమైన సమస్యకు పరిష్కారాన్ని కూడా నిన్న రాత్రి వేళ ఆలోచన చేశాను. మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో ఈ ఉదయకాలం వేళ 14, 15, 16 వచనాల్లో పౌలు ప్రస్తావించిన సెకండ్ ప్రాబ్లం,
మొదటిది, వాళ్ళలో కలహాలు ఉన్నాయి, విభజనలు ఉన్నాయి, ఏకత్వము లేదు. ఏకత్వము లేకపోవడం అన్నది ఆత్మ సంబంధమైన నాయకులకు ఆందోళన కలిగిస్తుంది. మిగిలిన సమస్యలన్నిటికంటే కొరింథీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డాక్ట్రినల్ ప్రాబ్లం ఉంది, యూనిటీ ప్రాబ్లం ఉంది, హార్మనీ ప్రాబ్లం ఉంది, అడల్టరీ ఉంది, వ్యభిచారం ఉంది, శరీర సంబంధులు ఉన్నారు. కానీ వీటన్నిటికంటే పౌలు సీరియస్గా తీసుకున్న మ్యాటర్ ఏంటంటే ఏకత్వం, ఐక్యత లేకపోవడం. విభజన, కలహం, కక్షలు, అనైక్యత, అసమాధానం అనే ఒక్క సమస్య మిగిలిన సమస్యలన్నిటినీ పుట్టిస్తుంది. మనం చాలాసార్లు ఏదో అనుకుంటాం, ప్రారంభం ఇనీషియల్గా వ్యక్తుల మధ్య వచ్చే స్పర్ధలు, అభిప్రాయ భేదాలు మిగిలిన సమస్యలన్నిటికీ కారణాలు అవుతాయి. పౌలు మొదట అడ్రస్ చేసిన పాయింట్ ఇదే. రెండవది, పౌలు మాట్లాడిన మరొక సమస్య ఏంటంటే 2వ అధ్యాయం 13వ వచనం నుండి 3వ అధ్యాయం 1వ వచనం వరకు రాశాడు. ముగ్గురిని గురించి రాశాడు. మనకు తెలుసు, కొరింథీ సంఘములో ప్రాబ్లమాటిక్ పర్సన్స్, సమస్య కలిగించే వ్యక్తుల్ని అడ్రస్ చేశాడు. వాళ్ళు ఎవరో తర్వాత చెప్పాడు, కానీ మనం దాన్ని ఆలోచన చేయట్లా, మరొక కోణంలో ఆలోచన చేస్తున్నాం. 3 రకాల వ్యక్తుల్ని గురించి మాట్లాడాడు. ఒకటి, ప్రకృతి సంబంధి అయిన మనుషుని గురించి మాట్లాడాడు. రెండవది, అంటే ఇతను అన్కన్వర్టెడ్ మ్యాన్, ఇతను మార్పు చెందని వాడు, విశ్వసించని వాడు. వినాలి వినాలి, ఇటువైపు చూడండి అమ్మా, నా వైపు చూడండి. ఇతను మార్పు చెందని వాడు. ఎవరు? ప్రకృతి సంబంధి అయిన వాడు. మరొక వ్యక్తిని గురించి మాట్లాడాడు, శరీర సంబంధి అయిన వాడు అని. ఎవరు శరీర సంబంధి అంటే, రక్షించబడినట్లు నమ్మకస్తుడిగా కనబడుతూ, వేషధారణ నటిస్తూ, భక్తిపరునిగా, దీనునిగా, ఆత్మ సంబంధిగా, పరిశుద్ధునిగా బయటికి కనపరుచుకుంటూ అంతరంగములో చెడినవాడు శరీర సంబంధి. వీళ్ళని గుర్తుపట్టడం చాలా కష్టం, వీళ్ళంత సులభంగా దొరకరు. వీళ్ళు చాలా ప్రమాదకరమైన వారు. ఇది రెండవ సమస్య, కొరింథీలో ఉన్న రెండవ సమస్య వీళ్ళు. మూడో వ్యక్తి ఎవరు అంటే ఆత్మ సంబంధి అయిన వాడు. అక్కడే రాశాడు, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును అని. వినాలి వినాలి, సంఘాలకు ఈ ప్రకృతి సంబంధుల ద్వారా సమస్య లేదు, ఆత్మ సంబంధుల ద్వారా సమస్య లేదు. సమస్య ఎవరితో? వీళ్ళతో ప్రాబ్లమే లేదు, వీళ్ళేం పెద్ద ఇబ్బంది పెట్టరు. వాళ్ళు వస్తారు, వింటారు, వెళ్ళిపోతారు, నష్టమేం కలిగిరు. ఆత్మ సంబంధి అయిన వాడు ఎంత బాధ ఉన్నా ఓర్చుకొని ఉంటాడు, ఇతనితో కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు. సమస్య ఎవరు? శరీర సంబంధులు. ఓ మాట చెప్పమంటారా, మీ స్థానిక సంఘములో సమస్యకు కారణం నీవే అయితే, ఒకవేళ మా సంఘములో నేనే అయితే, ఎవరో కాదు, శరీర సంబంధులు దిక్కులేం చూడక్కర్లా, నువ్వే నేనే. మనం దిక్కులు చూస్తాం, శరీర సంబంధులు ఎవరు అని. మనమే స్థానిక సంఘాల్లో సమస్యకు కారణాలు మనమే. నెమ్మదిగా శాంతంగా సాగిపోతున్న సంఘాల గలిబిలికి కారణం ఈ శరీర సంబంధులు. ఈ సభలో ఉంటే ఆలోచన చేయండి, మీ ద్వారా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో, పరిచర్యకు ఎంత నష్టం కలుగుతుందో, సేవ ఎంత పాడైపోతుందో కొంచెం ఆలోచన చేయండి. అయితే మనం మాట్లాడుతున్నది ఎవరిని అంటే ఆత్మ సంబంధి అయినవాడు. ఆత్మ సంబంధిని గురించి. ఎవరు ఆత్మ సంబంధి? శరీర సంబంధులు ఎవరో తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు, అక్కడే రాశాడు 3వ అధ్యాయంలో. మన పాయింట్ అది కాదు, సొల్యూషన్ చూస్తున్నాం, సమస్యకు పరిష్కారాలను వింటున్నాం. ఏకత్వం అనే సమస్య ఉంది, దానికి పరిష్కారం నిన్న రాత్రి చూశాం. శరీర సంబంధులు ఉన్నారు, వీరు కాదు, వీరు సమస్య, కానీ పరిష్కారం ఎవరు? ఆత్మ సంబంధులు. శరీర సంబంధి ఆత్మ సంబంధిగా మారితే సంఘానికి క్షేమం. అందుకనే ఈ మధ్యాహ్న కాలం వేళ, ఈ ఉదయకాలం వేళ ఆత్మ సంబంధిని గురించి ఆలోచన చేద్దాం. చాలాసార్లు క్వశ్చన్ ఏంటంటే, ఆత్మ సంబంధి ఎలా ఉంటాడు అంటే పౌలు చాలా తేటగా రాశాడు. చూడండి, 2-3 విషయాలు జ్ఞాపకం చేసి ఆత్మ సంబంధికి ఉండే కొన్ని లక్షణాలు మనం ఆలోచన చేద్దాం. 2వ అధ్యాయం 13వ వచనం చూడండి.
2వ అధ్యాయం 13వ వచనం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము అని అన్నాడు. ఎవరు ఆత్మ సంబంధి అంటే 10వ వచనం కూడా చెప్పాడు. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు వినండి, ఆత్మ సంబంధి ఎవరు అంటే అతను ఆత్మ వలన ప్రత్యక్షతను పొందేవాడు. గుర్తుపెట్టుకోండి, ఊరక మన పాఠం ఇది కాదు. 13వ వచనం చూడండి. ఆత్మ ద్వారా నేర్పించబడేవాడు. ఆత్మదేవుడు ఆత్మ సంబంధికి అన్నిటినీ బయలుపరుస్తాడు. పరిశుద్ధాత్మదేవుడు అన్నిటినీ నేర్పిస్తాడు. 15వ వచనం అదే మన పాఠం. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును అన్నది. అదొక్క ముక్క పట్టుకోండి, మన వర్తమానం అదే. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును. వివేచించును అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్ బైబిల్స్ ఉంటాయి, మీరు చూడండి, ఈజీ. జడ్జత్ అని ఉంటుంది, జడ్జ్ అని ఉంటుంది. దాన్నే గ్రీక్లో కొంచెం స్ట్రాంగ్ డిక్షనరీ వాడి చూస్తే గ్రీక్లో అనాక్రినో అనే గ్రీక్ వర్డ్ వాడారు. అనాక్రినో అంటే అర్థం ఏంటంటే జడ్జత్ని ఇట్లా తర్జుమా చేశారు. డయాగ్నసిస్ అని అన్నాడు, పరిశోధన చేయడం. ఇన్వెస్టిగేట్ అని అన్నాడు. ఇంకెక్కువగా రాయబడిన మాట ఏంటంటే ఎవాల్యుయేట్ అని అన్నాడు. అంటే అర్థం ఏంటంటే లెక్క కట్టడం, అంచనా వేయటం. లెక్క కట్టి ఒక అంచనా వేసి నిర్ధారణకు రావటం. వివేచించడం అంటే అది. ఇంకా అర్థమయ్యేలా చెప్తాను. మీరు ఒక మొబైల్ షాప్కి వెళ్ళారు ఫోన్స్ కొనడానికి. పాపా, మీరు చాలా ప్రశాంతంగా వచ్చి కూర్చోండి. అటు ఇటు తిరగటం అన్నది చాలా డిస్ట్రాక్టింగ్, చాలా ఇబ్బంది పెడుతుంది. దయచేసి కూర్చోండి. ఒక మొబైల్ షాప్లోకి వెళ్తారు. మొబైల్ షాప్లోకి వెళ్ళిన తర్వాత ఏ ఫోన్ కొనాలి, అతను స్పెసిఫికేషన్స్ చెప్తాడు. ఈ ఫోన్ ఇది, దీని ఫీచర్స్ ఇవి, దీని స్పెసిఫికేషన్స్ ఇవి, దీని ద్వారా ఈ ప్రయోజనం ఉంది అని. అన్నిటినీ విన్న తర్వాత నువ్వు ఒక నిర్ధారణకు వస్తావు, లెక్క కడతావు. ఇది వర్దినా కాదా, ఇది విలువ చేస్తుందా లేదా, చేయదు, నాకు అక్కర్లేదు. ఇంకో దాని దగ్గరికి వెళ్తావు, ఇది విలువైందా కాదా, లెక్క కడతావు, ఎవాల్యుయేట్ చేస్తావు, దాని గురించి పరిశోధన చేస్తావు, ఇన్వెస్టిగేట్ చేస్తావు. యూట్యూబ్లోకి వెళ్తావు, పలాని మొబైల్ ఓకేనా, కొనొచ్చా లేదా, ఎక్స్పర్ట్స్ని అడుగుతారు. పరిశీలన చేసిన తర్వాత, దర్యాప్తు చేసిన తర్వాత, వివేచించిన తర్వాత ఒక నిర్ధారణకు వస్తాడు, ఓకే ఇది కొంటాను అని. అది వివేచించటం అంటే. వివేచించటము అంటే లెక్క కట్టి అంచనా వేసి ఒక నిర్ధారణకు రావడం వివేచించటం. ఆత్మ సంబంధికుండే అతి ప్రధానమైన లక్షణం ఇది. అతడు లెక్క కడతాడు, వివేచిస్తాడు, అంచనా వేస్తాడు. అదే మాట ఎవరు నేర్పిస్తారు? ఇది మానవ తర్కం కాదు, వింటున్నారా? మానవ జ్ఞానం కాదు. ఇందాక మనం విన్నాం. ఈ ఆత్మ సంబంధి ఇలా వివేచించటానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడు. 10వ వచనం 3:10లో 3:13లో పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తాడు. ఇప్పుడు వినండి, పరిశుద్ధాత్మ దేవునితో బయలుపరచబడిన తరువాత, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నేర్పించబడిన తరువాత, నేర్పరితనము పొందిన తరువాత, ఈ ఆత్మ నడిపింపు కలిగిన ఈ ఆత్మ సంబంధి అన్నిటినీ వివేచిస్తాడు, లెక్క కడతాడు, అంచనా వేస్తాడు, డయాగ్నసిస్ చేస్తాడు, దర్యాప్తు చేస్తాడు, పరిశీలిస్తాడు, పరిశోధన చేస్తాడు. ఏది విలువైనదో, ఏది విలువలేనిదో లెక్క కడతాడు. అతనే ఆత్మ సంబంధి. ఇది ఆత్మ సంబంధికి ఉండే అతి ప్రధానమైన లక్షణం. ఎవరున్నారు కొరింథీ పత్రికలో ఆత్మ సంబంధి? పౌలు ఈ పత్రిక రాసినప్పుడు నేను అడ్రస్ చేసుకున్నాడు కొన్ని చోట్ల. ఈ పత్రికలో శరీర సంబంధులు ఎక్కువగా ఉన్నారు. కలహాలు, విభజనలు, మనుషులను బట్టి వేరైపోయిన వారు, వ్యభిచారం చేస్తున్నవారు, వ్యాజ్యాలతో ఉన్నవారు, పోటీపడి వరాల్ని ప్రదర్శించుకోవడానికి ప్రయత్నం చేసేవారు, సిద్ధాంతపరమైన లోపం కలిగిన వారు, వీళ్ళందరూ ఉన్నారు కొరింథీలో.
కానీ వీళ్ళందరి మధ్య ఒక్క ఆత్మ సంబంధి కనబడతాడు. ఆ ఆత్మ సంబంధే భక్తుడైన పౌలు. భక్తుడైన పౌలు ఆత్మ సంబంధిగా ఆయన ఎలా వివేచించాడో, ఎలా లెక్క కట్టాడో ఒక 4 చోట్ల, చాలా చోట్ల ఉన్నాయి, ఒక 4 మాత్రమే ఆలోచించేద్దాం. ఒక మాట ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆత్మ సంబంధికి ఉన్న అతి ప్రధానమైన లక్షణం ఏంటి చెప్పాలి అంటే? వివేచించడం అంటే లెక్క కట్టి అంచనా వేసి ఏది విలువైనదో దాన్ని ఒక నిర్ధారణకు వస్తాడు. లెక్క కడతాడు అనేది గుర్తుపెట్టుకోండి. అంచనా వేస్తాడు అనేది గుర్తుపెట్టుకోండి. ఎలా లెక్క కడతాడు? దేన్ని లెక్క కడతాడు? వేటిని లెక్క కడతాడు? ఆత్మ సంబంధి ఎలా లెక్క కడతాడో, ఎలా ఎవాల్యుయేట్ చేస్తాడో, ఎలా అంచనా వేస్తాడో, వేటిని అంచనా వేస్తాడు, వాటిని ఆలోచించేద్దాం. ఒక్కొక్కటి చూస్తూ వద్దాం. చూడండి, భక్తులైన పౌలు జీవితంలో ఆత్మ సంబంధి అయిన పౌలు లెక్క కట్టిన వాటిని నేను జ్ఞాపకం చేస్తూ వస్తున్నాను. 4వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, 3వ వచనం నుండి చదువుదాం. మీ చేతనైనను ఏ మనుష్యుని చేతనైనను నేను విమర్శించబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి, నన్ను నేనే విమర్శించుకున్నాను. ఇంకేమన్నాడు? నాయందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడిగా ఎంచబడదు. వినాలి. మొట్టమొదటిది, ఆత్మ సంబంధి అంచనా వేస్తాడు, లెక్క కడతాడు. దేనిని? నెంబర్ 1, ఆత్మ సంబంధి ముందు తన్ను తానే లెక్క కడతాడు. తన్ను గూర్చి ఒక అంచనాకొస్తాడు. వింటున్నారా? ఎవరిని లెక్క కడతాడు? మనమే పారామీటర్స్ కొన్నిసార్లు పక్కోని ఆత్మీయతను మనమే కొలుస్తూ ఉంటాం కూర్చొని. ఆమె ఆత్మీయతను, ఇతని ఆత్మీయతను, వాళ్ళ ఆత్మీయతను ఇక్కడ నిలబడి చెప్పే ప్రసంగికుల్ని కింద కూర్చొని స్కోర్ పెట్టుకొని, పాయింట్స్ పెట్టుకొని 3 స్టారా, 5 స్టారా, 4 స్టారా, ఓకేనా, సాటిస్ఫైడా కాదా, రేటింగ్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది కిందమంది మహాభావులు ఉంటారు, చాలా చోట్ల ఉన్నారు సభల్లో. వీళ్ళు సేవకుల్ని లెక్క కడతారు, నాయకుల్ని లెక్క కడతారు, పక్క విశ్వాసుని లెక్క కడతారు, ఇంకొకరిని లెక్క కడతారు, అతన్ని లెక్క కడతారు, ఆ పరిచర్యను లెక్క కడతారు, ఈ బోధకుని లెక్క కడతారు, వీళ్ళందరినీ లెక్క కడతారు. సమస్య ఏంటో తెలుసా? తమను గురించి తాము లెక్కేసుకోరు, ఎవాల్యుయేట్ చేయరు, డయాగ్నోసిస్ చేయరు, పరిశోధన రారు, పరిశీలించరు, తమలోనికి తాము చూసుకోరు. కానీ ఆత్మ సంబంధి అయిన వాడు మొదటగా చేసే పని ఏంటంటే తన్ను గూర్చి తాను లెక్క వేసుకుంటాడు, తన్ను గూర్చి తాను వివేచిస్తాడు, తనను గూర్చి తాను అంచనా వేస్తాడు. తనను గూర్చి అంచనా వేసి ఒక లెక్కకు వస్తాడు. ఏమన్నాడు? నాయందు నాకు ఏ దోషమో కానరాదు, అయినను ఏమన్నాడు? నేను నీతిమంతుని కాదు. ఆత్మీయుని దృష్టిలో విలువ కలిగింది ఏంటంటే తాను స్వయానికి చనిపోవడం. నీతిమంతుడు కాను, నాలో ఏ నేరము లేదు, ఐఎమ్ ఓకే, నేను అనేకులకు మాదిరిగా ఉన్నా, నా సేవ ఫలవంతంగా ఉంది, బట్ అయినప్పటికీ నేను యోగ్యుణ్ణి కాను, నేను నీతిమంతునిగా ఎంచబడను, ఐఎమ్ అన్వాది, నేను అయోగ్యుణ్ణి, నేను అపాత్రుణ్ణి. అన్నీ ఉంటాయి. అతనిలో అన్ని యోగ్యతలే ఉంటాయి, అతనిలో అన్ని మేలైనవే ఉంటాయి. కానీ తన దగ్గరకు వచ్చేసరికి ఆయన అనే మాట అంటే తెలుసా? నేనెంతటి వాణ్ణి, నేనేమాత్రపు వాణ్ణి. మొట్టమొదట తనను గూర్చి తాను లెక్కేసుకొని అతను అనే మాట ఏంటంటే నేను నీతిమంతునిగా ఎంచబడినాను. ఇదే పత్రికలోనే ఇంకొకటి సందర్భాలు అన్నారు. చూడండి, 3వ అధ్యాయం పైన చూద్దాం. 3వ అధ్యాయం 18వ వచనం. ఎవడును తన్ను తాను మోసపరుచుకొనకూడదు, మీలో ఎవడైనను ఈ లోకమందు
తాను జ్ఞానినని అనుకొనిన ఎడల, ఇదే ప్రాబ్లం, కొరింథీయులతో ప్రాబ్లం. మీరు చూడండి, ఈ మాట చాలా చోట్ల వాడాడు. ఎవడైనను, మీలో ఎవడైనను అనే మాట సారిసారికి అన్నాడు. నేను జ్ఞానిని అనే లెక్క కట్టుకున్నారు కొంతమంది. వీళ్ళు ఆత్మ సంబంధులు కాదు. ఇతరుల కంటే నేను యోగ్యుని అనుకుంటాడే ఆత్మ సంబంధి కాదు. ఇతరుల కంటే నేనే మెరుగు అనుకుంటాడే ఆత్మ సంబంధి కాదు. మనదే కరెక్ట్ అనుకుంటాడే ఆత్మ సంబంధి కాదు. నేనే కరెక్ట్ అనుకుంటాడే ఆత్మ సంబంధి కాదు. తాను ఎవడైనా జ్ఞానినని అనుకొనిన ఎడల అని అన్నాడు. పిల్లరా, మనము ఎన్నిక చేయబడ్డప్పుడు మన రూట్ చెప్పాడు పౌలు కింద మొదటి అధ్యాయంలో. మీరు లోకరీతిని జ్ఞానులైనను, 1:26లో అన్నాడు కదా, జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు. మీరు వెర్రివారైన దేవుడు మిమ్మల్ని ఎన్నుకుంటే లోపలికి వచ్చిన తర్వాత, సంఘంలోనికి వచ్చిన తర్వాత జ్ఞానులమని అది చేద్దామా? ఆత్మ సంబంధి తనను గూర్చి తాను లెక్క కట్టుకొని, అయ్యో ప్రభువా, నేను అపాత్రుడను, నేను అయోగ్యుడనని తన్ను గూర్చి తాను లెక్క కట్టుకుంటాడు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది ఓల్డ్ టెస్ట్మెంట్లో. దయచేసి రండి, సమూయేలు మొదటి గ్రంథం. సమూయేలు మొదటి గ్రంథం. డేవిడ్ను గురించి, దావీదును గురించి మీరు అడగండి, ప్రశ్నించండి. ముందుగా యోనాతాను అడుగుదాం. యోనాతాన, దావీదు పట్ల నీ అభిప్రాయం ఏంటంటే, అది యోనాతాను ఏమంటాడు? 18:1 లాస్ట్లో యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకున్నాడు. యోనాతాను అడగండి. యోనాతాను, డేవిడ్ మీద నీ ఒపీనియన్ అంటే, హీఈస్ మై డియర్ వన్, ఆయన నాకు అత్యంత ప్రియమైన వాడు, ఆయన నా ప్రాణముతో సమానమైన వాడు అంటాడు యోనాతాను. ఓకే, ఒక రాజకుమారు. 5వ వచనం, దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళ నువ్వు పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాను కనుక సౌలు యోధుల మీద అతనిని నియమించను. జనులందరి దృష్టికిని, సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై ఉండెను అనంది. సౌలు సేవకుల్ని, జనుల్ని అడగండి, వాట్ అబౌట్ డేవిడ్? దావీదు గురించి మీరు ఏమంటారు అంటే, వాళ్ళు అంటారు, ఆయన చాలా మంచివాడు బ్రదర్, ఈ సో గుడ్, అతను చాలా మంచివాడు అంటారు. 7వ వచనం, ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయిచు వాయించుచు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని అన్నారు. ఇశ్రాయేలు స్త్రీలను అడగండి, అమ్మా దావీదుని గురించి మీరు ఏమనుకుంటున్నారు అంటే, వాళ్ళు అంటారు, ఓ దావీదు మహాశూరుడు అంటారు. కిందికి రండి, 18వ అధ్యాయం. దావీదు దగ్గరికి వెళ్ళండి. లేకపోతే సౌలు కుమార్తె అయిన మీకాల్ని అడగండి, ఆమెంటది అతను నాకు చాలా ప్రియమైన వాడు అని. రైట్, ఇప్పుడు దావీదుని రండి, దావీదు దగ్గరికి రండి. దావీదు, యోనాతాను అంటున్నాడు నువ్వు తన ప్రాణమట, ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు నువ్వు చాలా మంచివాడవట, ఇశ్రాయేలు స్త్రీలు మాట్లాడుతున్నారు నువ్వు శూరుడవట. రైట్, సౌలుకు కూడా నీవు ఇంపైన వాడవట. మొదట ప్రారంభంలో అనుకూలుడిగా కనబడతాడు. వాట్ అబౌట్ యూ? నీ సంగతి నువ్వేం చెప్పుకుంటావు అంటే దావీదు ఏమన్నాడు చూడండి, 18వ వచనం. అందుకు దావీదు, రాజునకు నేను ఎంతటి వాడను. ఇంకేమన్నాడు? నా స్థితి అయినను, ఇశ్రాయేలులో నా తండ్రి కుటుంబమైనను ఏపాటివి. 23, నేను దరిద్రుడనై ఎన్నిక లేని వాడనై ఉండగా రాజునకు అల్పుడగుట స్వల్ప విషయమని మీకు తోచునా? దావీదు యోగ్యుడే, కానీ ఎన్నటికీ తాను యోగ్యుడనని ప్రకటించుకోలే. మరి నువ్వెందుకు ప్రకటిస్తున్నావు? ప్రపంచమంతా ఆత్మ సంబంధిని మెచ్చుకున్నా ఆత్మ సంబంధికి తానేంటో తనకు తెలుసు. తన్ను గూర్చిన ఒక లెక్కలో ఉంటాడు, తన్ను గూర్చి ఒక అంచనా వేస్తాడు. నేను అన్వర్తి, నేను అయోగ్యుణ్ణి, నేను అపాత్రుణ్ణి, నేను చాలిన వాణ్ణి కాను, నేను యోగ్యుణ్ణి కాను, నేను దీనికి తగను, నేను దీనికి చాలను. ఇది ఆత్మ సంబంధి లెక్క కట్టేది. తన్ను గూర్చి తాను లెక్క కట్టుకుంటాడు. పిల్లరా, ఈ మధ్యాహ్నం ఆలోచించేయండి. తమను తాము యోగ్యులని భావించేవాళ్ళు,
తమను తాము ఘనమైన వారు అనుకునేవారు, తమకు తాము చాలిన వారు అనుకునేవారు. మీరు గుర్తుపెట్టుకోండి, వీళ్ళు బయటికేమన్నారు, కొంతమంది లోపల ఉంటుంది, చాలా ఈజీగా నిరాకరిస్తారు, చాలా సులభంగా నిరాకరిస్తారు. పక్కన ఉంటాడు, మాట్లాడుతుంటాడు, మనసులో నిరాకరిస్తూనే ఉంటాడు. వీళ్ళే కొంతమంది, అందరూ బయటపడరు. నేను వీడికంటే మేలు లోపల అనుకుంటూ ఉంటాడు. నిలబడి ప్రసంగిస్తున్న ప్రసంగికుని కంటే నేనే మేలు అంతరంగంలో అనుకుంటుంటాడు. వాళ్ళ పెద్దల కంటే నేనే మేలు హృదయంలో అనుకుంటుంటాడు. వాళ్ళ సేవకుల కంటే నేనే మేలు హృదయంలో అనుకుంటుంటాడు. ఆత్మ సంబంధి నోట నుండి వచ్చే మాట ఏంటో తెలుసా? నేను ఎంతటి వాణ్ణి ప్రభువా, నేను ఎంతటి వాణ్ణి, ఐఎమ్ అన్వర్ది ఓ లార్డ్, నేను అయోగ్యుణ్ణి ప్రభువా, నేను అపాత్రుని ప్రభువా. ఇది ఆత్మ సంబంధి మాట. ఆత్మ సంబంధి తనను గూర్చి తాను ఒక లెక్క కడతాడు, అంచనా వేస్తాడు. తాను అయోగ్యుడిగా, తాను అపాత్రునిగా తాను భావిస్తాడు. యాకోబు అన్నాడు, ఈ ఉపకారము చూపుటకు, ఈ సమస్త సత్యమునకు నేను అపాత్రుణ్ణి. మోషే పంపిస్తానంటే మోషే ఏమన్నాడు? ఎంతటి వాణ్ణి ప్రభువా. ఏ ఆత్మ సంబంధమైన నాయకుడు తాను యోగ్యుడు అని ప్రదర్శించుకోలేదు, ప్రకటించలేదు, ఇతరులను నిరాకరించలేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను యోగ్యుడని నా అంతరంగములో భావించిన, నేను యోగ్యుడనని అంతరంగములో అనుకొని ఇతరులను నిరాకరించిన, ఇతరులను నా హృదయములోనే తృణీకరించిన, నేను అందరికంటే శ్రేష్ఠునని నేను నా హృదయములో భావించిన, అది ఆత్మ సంబంధి లక్షణం కాదు. యోగ్యుడే, నేను నీతిమంతున్నే, ఏ తప్పు లేదు. ప్రభువు నన్ను నీతిమంతుడిగా ఎంచుతాడు. ప్రభువు మెచ్చుకొనివాడు యోగ్యుడు, తను తాను మెచ్చుకొనివాడు యోగ్యుడు కాదు. క్లియర్ కదా వర్డ్ ఆఫ్ గాడ్. ఆత్మ సంబంధి తనను గూర్చి తాను లెక్క కడతాడు. ఇది మొదటిది. రెండవది, దయచేసి రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. 8:13. కాబట్టి భోజన పదార్థము వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల, నా సహోదరునికి అభ్యంతరము కలుగు చేయకుండుటకై నేనెన్నటికీ నీ మాంసము తినను. ఇట్లా విందాం, కొంచెం వివరంగా ఆలోచించేద్దాం, నెమ్మదిగా ఆలోచించేద్దాం. వినాలి. ఉదాహరణకి వింటున్నారా? నాకు మాంసం అంటే ఇష్టం, పిచ్చి అనుకోండి. మీరు ఇదొక్కటి కట్ చేసి పెడితే అయిపోయింది మొత్తం. ఇప్పుడు యూట్యూబ్లో ఉన్నాయి కదా, అదంతా కట్ చేసి పెట్టాడు అనుకోండి, ఇతనికి మాంసం అంటే పిచ్చి అంటాను అనుకోండి. మాంసం అంటే పిచ్చి అని అనుకోండి. నాతో పాటు ఉన్న నా సహోదరుడు ఉన్నాడు, అతను అలర్జీ, అతనికి అలర్జీ. ఇద్దరం కూర్చున్నాం. నాకు ప్రాణం మాంసం, అది నా ఇష్టం, అది నా హక్కు, నేను దాన్ని మార్చుకోక్కర్లా. అది నా ఇష్టం, నా హక్కు, నాకు ప్రాణం. కానీ ఇతనికి ఇష్టం లేదు. ఇప్పుడు ఎవరు ముఖ్యం? అతను అంటాడు, మాంసం అయితే మన ఇద్దరి మధ్య స్నేహం కష్టం అంటాడు. అదే రాశాడు 8వ అధ్యాయంలో పౌలు, నా సహోదరుని కోసం నా ఇష్టాన్ని, నాకు ప్రాణముతో సమానమైన ఆహార పదార్థాన్ని, అలవాటును, నా హక్కును నా సహోదరుని కోసం విడిచిపెడతానే. అతను ఆత్మ సంబంధి. ఇలా చెప్పనివ్వండి, ఆత్మ సంబంధి తన సహోదరుణ్ణి అంచనా వేస్తాడు, లెక్క కడతాడు. ఏమని లెక్క కడతాడంటే, ఇతను నా ఇష్టాల కంటే యోగ్యమైన వాడు, నా హక్కు కంటే యోగ్యమైన వాడు, నాకు ఇష్టమైన అలవాట్ల కంటే నాకు ఇతను ముఖ్యం. ఈ పదార్థం ముఖ్యం కాదు, ఈ అలవాటు ముఖ్యం కాదు, నాకు నువ్వు ముఖ్యం. బ్రదర్ నీకోసం నేను దీన్ని వదులుతున్నా. అయ్యా,
నీకోసం నేను దీన్ని మానుకుంటున్నా, నాకు నువ్వు ముఖ్యం, నాకు నువ్వు ముఖ్యం, నీవే యోగ్యుడివి. నేను తినే ఆహార పదార్థము కంటే, నా ఇష్టాల కంటే, నా అభిప్రాయాల కంటే, నా హక్కు కంటే, నా ప్రాణముతో సమానమైన ఫలాని అలవాటు కంటే నాకు నువ్వు ముఖ్యం, నీకోసం నేను వదిలేస్తున్నా. అది 8వ అధ్యాయంలో ఉన్నది. ఇప్పుడు చెప్పండి, ఆత్మ సంబంధి లెక్క కడితే దేనికి విలువిస్తాడు? సహోదరునికి. మనందరికీ మాదిరి ఇంకొక ఆత్మ సంబంధి కనిపిస్తాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 4, 5, 6, 7, 8 వచనాల్లో. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. దైవత్వం ఆయన హక్కు, దేవునితో సమానంగా ఉండటం ఆయన హక్కు, ఆయన అధికారం. మన నిమిత్తమై ఆయన విడిచి వచ్చాడు. తన హక్కును విడిచాడు, తన అధికారాన్ని విడిచాడు, తనకున్నటువంటి వాస్తవ మహిమను విడిచాడు. మన నిమిత్తమే ప్రియులరా, మన నిమిత్తమే ఆయన మనుష్యుల పోలికగా పుట్టాడు. ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. ఆయన శిలువ మ్రాను మీద మన కొరకై మరణించాడు. ఆయన విడిచిపెట్టాడు మన నిమిత్తమై. ఆ ఆత్మ సంబంధి, ఆ ఆత్మ అయిన దేవుడు. ప్రియులరా, ఈ మధ్యాహ్న కాలం ఆలోచన చేయండి. నీకు నీ సహోదరుడు ముఖ్యమా, నీ అలవాట్లు ముఖ్యమా? చూడండి, ఇంకొక మాట పౌలే అంటాడు, ఇదే 10వ అధ్యాయంలో, కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 33వ వచనం. ఇలాగూ నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెడుతున్నాను. ఆ మాట పట్టుకోండి, 10వ అధ్యాయం 33వ వచనం నుండి ఉన్నాయి కదా ఆ మాటలన్నీ. ఇలాగున నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షించబడవలనని వారి ప్రయోజనము కోరచ్చు. 2 మాటలు పట్టుకోండి. స్వప్రయోజనము కోరక వారి ప్రయోజనాన్ని కోరచ్చు. సంఘంలో పెద్దలుగా మీ ఇద్దరి మధ్య సమస్య కారణం ఏంటి? స్వప్రయోజనం. వారి ప్రయోజనాన్ని కోరచ్చు. నీవు నాకంటే విలువైన వాడివి, అమ్మా నీవు నాకంటే విలువైన దానివి. తన సహోదరుణ్ణి తన ఇష్టాల కంటే, తన అభిప్రాయాల కంటే, తన కోరికల కంటే, తన వాంఛల కంటే, తన ప్రయోజనము కంటే తన సహోదరుని విలువైన వాడిగా ఎంచుతాడే, అతనే ఆత్మ సంబంధి. ఆత్మ సంబంధి తన సహోదరుణ్ణి లెక్క కడతాడు, అంచనా వేస్తాడు. బ్రదర్ నువ్వు నాకంటే ఎక్కువ. అదే మాట అన్నాడు కదా 12వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక, ఒకనికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకోవచ్చు. బ్రదర్ నువ్వు నాకంటే యోగ్యుడివే. ఇలా కూడా చెప్పనివ్వండి. పాత నిబంధన గ్రంథం అంతట్లో, ఓల్డ్ టెస్టిమెంట్లో, ధర్మశాస్త్రంలో ప్రేమకు ఎవరిని వాడాడు ప్రభు? నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించుము. నీ పొరుగువాని ఏమన్నాడు? ఎద్దునైనను అని అన్నాడు, అవునా? గాడిదనైనను అని అన్నాడు. మీరు ధర్మశాస్త్ర గ్రంథం అంతా చూడండి, ప్రభు యొక్క ఆజ్ఞలన్నీ కూడా ఏముంటాయి తెలుసా? ఆ పరదేశి గురించి జాగ్రత్త, నీ పొరుగువాడు జాగ్రత్త, నీ దాసుడు జాగ్రత్త, నీ భార్య జాగ్రత్త, అతని ఎద్దు జాగ్రత్త, అతని పొలములో నువ్వు జాగ్రత్త, నీ ఇంటి మీద చుట్టూ పిట్టగోడ ఉండాలి, ఎవరైనా వచ్చి పడిపోతారు జాగ్రత్త, వేరే వాళ్ళు నిన్ను నువ్వు కాపాడుకొని. ఎక్కడే చెప్పాలా? ఇంకో మాట చెప్పమంటారా? నీ హక్కుల కోసం నీవు పోరాడు అని బైబిల్లో ఎక్కడా లేదు. చూపియండి 1116 మీకు. నీ హక్కుల కోసం నువ్వు పోరాడు అని బైబిల్ ఏమంటా తెలుసా? అతను జాగ్రత్త, నీ పొరుగువాడు జాగ్రత్త, అతని ఎద్దు జాగ్రత్త, అతని భార్య జాగ్రత్త, అతని ఇల్లు జాగ్రత్త, అతని పొలము జాగ్రత్త, అతడు జాగ్రత్త, అతడు జాగ్రత్త, అతని విషయంలో ఇలా ఉండు, అలా ఉండు, ఇలా ఉండు, ఇవే ఉంటాయి. కానీ నీవు జాగ్రత్త,
నిన్ను నువ్వు ప్రేమించుకో. ఇప్పుడు స్టేటస్లు అన్నవే కదా. స్టేటస్లు అని ఏం చెప్పండి, ఎవడిష్టం నీకేమి, నువ్వు ముఖ్యం, నువ్వు ప్రేమించుకో, నీ విలువ ముఖ్యం, నీ అభిప్రాయం ముఖ్యం, నీ ఇష్టం ముఖ్యం. ఎవడి కోసమని ఇష్టాలు మార్చుకోవద్దు. మార్చుకోవాలబ్బా, సంఘంలో మార్చుకోవాలి. నా కోసం నేను మార్చుకోవాలి, నీ కోసం నేను మార్చుకోవాలి. నీకు అభ్యంతరమైనది నేను వదిలిపెట్టాలి, నాకు అభ్యంతరమైనది నీ వదిలిపెట్టాలి. ఒకనినొకడు 58 టైమ్స్ ఉంది. ఒకనినొకడు, అతని కొరకు నీవు, నీ కొరకు అతడు త్యాగం చేస్తే సమస్యలు ఎక్కడుంటాయి? ఇప్పుడు నేను నా బ్రదర్ ఇంకో సోదరుడు ఉన్నా మా సంఘంలో, నాలో అతనికి అభ్యంతరకరమైంది ఉంది. అన్నా నీకోసం నేను దీన్ని వదిలేస్తున్నాను అంటాను. థ్యాంక్ యూ తమ్ముడు, నీకు ఫలాన్ని ఇబ్బంది కదా, నేను నీకోసం దీన్ని వదిలేస్తున్నాను. అయిపోయింది. సమస్య ఎక్కడా? పౌలు లెక్క కట్టాల్సి వస్తే తన ప్రయోజనము కంటే, తన ఇష్టాల కంటే, తన అభిప్రాయాల కంటే, తన కోరికల కంటే తన సహోదరుడే విలువైన వాడు. నా సహోదరుని కోసం నేను నిన్ను వదిలేస్తాను, అతనికి అభ్యంతరము కలుగకుండా నేను వదిలేస్తాను. లేఖనం మన హక్కుల్ని గురించి మాట్లాడదు. లేఖనం ఎదుటివాని హక్కుని గురించే మాట్లాడుతుంది. అతని హక్కును నువ్వు కాపాడు, నీ హక్కును అతడు కాపాడుతాడు. అప్పుడు హార్మనీ ఉంటుంది. నా కోసం నేను పోరాడితే, నీ కోసం నేను పోరాడితే ఏముంటాయి చెప్పండి? యుద్ధాలు, కలహాలు. ఆత్మ సంబంధి తన్ను గూర్చి తాను అంచనా వేసి లెక్క కడతాడు. రెండవది, ఆత్మ సంబంధి తన సహోదరుని లెక్క కట్టి అంచనా చేసి అతను విలువైన వానిగా భావిస్తాడు. తన్ను కాదు. నాకంటే నీవే యోగ్యుడివి బ్రదర్, నాకంటే నీవే యోగ్యుడివి, నాకంటే నీవే అర్హమైన వాడివి, నాకంటే నీ అభిప్రాయమే ముఖ్యం, నీ ఇష్టమే ముఖ్యం, నీ దుర్బోధల్ని కాదు. మళ్ళీ అట్లని నా ఉద్దేశం అది కాదు. స్థానిక సంఘంలో మన మధ్య ఉండే అభిప్రాయ భేదాలని గురించి మాట్లాడుతున్నాను. ఇది రెండు. మూడవది చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం. 9వ అధ్యాయం 12వ వచనం. ఈ అధికారములో పాలు కలిగిన ఎడల మాకెక్కువ కలదు కదా. సొమ్మును గురించి మాట్లాడాడు. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగు చేయకుండుటకై అన్నిటినీ సహిస్తున్నాం. ఆ మాట ఒకటి నోట్ చేసుకోండి. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమును కలుగు చేయకుండుటకై అన్నిటినీ సహిస్తున్నాం. వినండి. మంద కాసిన వాడు మందపాలు తాగటానికి అధికారం ఉంది. ద్రాక్ష తోటను వేసిన వాడు, దాన్ని కాసిన వాడు దాని ఫలమును తినటానికి అధికారం ఉంది. ఆలయ కృత్యములు జరిగించువాడు ఆలయము వలన జీవనం చేయాలి. సువార్త ప్రకటించువాడు సువార్త వలననే జీవనం చేయాలి. వీటన్నిటిని పక్కన పెడతారు, వేరేది మాట్లాడతారులేండి. నీతిమంతుడు విశ్వాసం, నాకు చాలాసార్లు వచ్చే పెద్ద బిగ్గెస్ట్ డౌట్, నన్ను అపార్థం చేసుకోవద్దు. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునంటే బ్రదర్, మనం విశ్వాసంతో బ్రతకాలంటే సేవకులకొక్కటేనా విశ్వాసం మూలంగా బ్రతికేది? అందరా? సేవకుల దగ్గరకు వస్తే ఏమంటారు బ్రదర్? కరెక్టే, విశ్వాసం మూలమనే బతకాలి. మరి మిగతా వాళ్ళు జీతాల మూలమున బతకాలా, వ్యాపార మూలమున బతకాలా? సేవకుడు మాత్రమే విశ్వాసం మూలమున బతకాలా? ఈ వాక్యాన్ని ఎడబెడతాం మనం. ప్రభువు నియమించి ఉన్నాడు, పైనే అన్నాడు, ప్రభువు నియమించి ఉన్నాడు. స్థానిక సంఘాలు సేవకుని పోషించాలి, ప్రభువు నియమించాడు. అది ప్రభు నియామకం. ఈ వాక్యము కంటే మంచి వాళ్ళు అయిపోయారు చాలామంది. ఈ లేఖనము కంటే, ఇంకా చెప్పాలంటే దేవుని కంటే, ఇంకా చెప్పాలంటే పౌలు కంటే చాలా పెద్ద మంచి వాళ్ళు బయలుదేరారు. దాన్ని శాసనంగా,
నేను తీసుకోను, మేము తీసుకోము. అది మా ఒపీనియన్. ఓకే ఫైన్, మిగతా వాళ్ళని తీసుకోవద్దని చెప్పడానికి నువ్వెవరు? ప్రభువు నియమించాడు. అయితే పౌలేమంటాడంటే, ఈ అధికారాన్ని నేను వినియోగించుకోవట్లేదు. రీజన్ ఏంటి? సువార్తకు అభ్యంతరం కలగకూడదని. ఇలా చెప్పనివ్వండి. పౌలా, నీకు నీ అధికారం ముఖ్యమా, సేవ ముఖ్యమా అంటే పౌలు ఏమంటాడు? సేవ. ఆత్మ సంబంధి తనకంటే సేవే విలువైంది అని లెక్క కడతాడు. నా ఆలోచన నెరవేరకపోయినా, నాకు అధికారము లేకపోయినా, నాకు ప్రాధాన్యత లేకపోయినా, నాకు నష్టము కలిగినా, నాకు బాధ అయినా, నాకు నిందైనా, నాకు అవమానమైనా, నన్ను నిరాకరించిన, నన్ను పక్కన పెట్టిన, సేవ జరిగితే చాలు అని అనుకుంటాడు ఆత్మ సంబంధి. మనం చేస్తే నేనే చేయాలి, చేయకపోతే ఎవడు చేయకూడదు. నాతాను పిలిపించి దావీదు అన్నాడు, మందిరం కట్టాలని ఆశ ఉంది, నా డ్రీమ్ అది, నా ఆశయం అది, నా కళ అది అంటే వెంటనే అంటాడు ఓకే క్యారీ ఆన్ అని. ఇంటికి పోయిన తర్వాత అంటే కొంతమంది సేవకులు కూడా కొన్నిసార్లు సొంత అభిప్రాయాలు చెప్పినప్పుడు ఇట్లే ఉంటుంది. ప్రభు చెప్పాడు, నాయన నేను చెప్పినాను నీకు చెప్పమనంటే మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి చెప్తాడు, ప్రభు వద్దంటున్నాడు, ఆగు, నువ్వు కాదు, ఇప్పుడు కాదు, నువ్వు కట్టొద్దు, ఇప్పుడు కట్టొద్దు, నువ్వు కాదు, యు ఆర్ నాట్ ద రైట్ పర్సన్, నువ్వు యోగ్యుడివే బట్ నువ్వు కట్టొద్దు, అది మరొకని పని, ఇప్పుడు కాదు మరొక టైంలో. అప్పుడు దావీదు అలిగి మూలకు పోయి తన పని తను చేసుకున్నాడా? దినవృత్తాంతముల మొదటి గ్రంథం 27, 28, 29 అధ్యాయాలు చదవండి, టైం లేదు. సొలొమోను కొరకై అవసరమైనటువంటి సామాగ్రినంతా సమకూర్చి, కొలతలను సమకూర్చి, పనివారిని సమకూర్చి, సమస్తాన్ని సమకూర్చి సొలొమోనుకు అప్పగించి తాను మౌనంగా కూర్చున్నాడు. వెళ్ళిపోయాడు ఆయన. నేను చేయకపోయినా పర్లేదు, దేవుని పని జరగాలి అని తన అభిప్రాయాన్ని, తన అధికారాన్ని, తన ఇష్టాన్ని చంపుకొని వదిలేసి త్యజించి విడిచిపెట్టి సొలొమోనుకు సహకరించిన వాడు దావీదు. నీకు ప్రాధాన్యత లేదని సంఘాన్ని గలిబిలి చేస్తావా? నీకు అవకాశం వీళ్ళే ఎక్కిచ్చేది, ఏం నేను పట్టించుకోరా అమ్మా, ఏమనుకోదు, ఒకరిద్దరు ఉంటారు, మీరు అందరు కాదు. ఏం నీకు విలువ లేదా? చూడు అతన్ని చూడు. స్వార్థపూరిత ప్రయోజనాల కొరకై సంఘాన్ని, ఆత్మ సంబంధి సేవను పాడు చేయడు. నీకు సేవ ముఖ్యమా, నువ్వు ముఖ్యమా? నాకు సేవ ముఖ్యం, నా అధికారాల్ని పక్కన పెడతా, నా ప్రాధాన్యత పక్కన పెడతా, పని జరిగితే చాలు బ్రదర్. ఎవరు చేస్తే ఏముంది? పని జరిగితే చాలు, ఫలం వస్తే చాలు, ఆత్మలు రక్షించబడితే చాలు, సంఘం క్షేమం పొందితే చాలు. ఎవరు చేస్తే ఏముంది? పని జరుగుతుందా? చాలు. ఆత్మలు రక్షించబడుతున్నాయా? చాలు. పరిశుద్ధులు క్షేమం పొందుతున్నారా? చాలు. దుర్బోధ ఉంటే, గలిబిలి చేస్తే, శరీరులు పాలన చేస్తుంటే ఆలోచన చేయండి. నమ్మకంగా, ఫలవంతంగా, సంఘానికి దీవెనకరంగా పరిచర్య జరుగుతుంటే నీకు విలువ ఇవ్వలేదని, నీకు ప్రాధాన్యత ఇవ్వలేదని సేవనంతా పాడు చేస్తావా? శరీర సంబంధి. ఆత్మ సంబంధి తనకంటే తన సేవకే ప్రాధాన్యతనిస్తాడు. ఆత్మ సంబంధి లెక్కలు వేరుంటాయి, అంచనాలు వేరుంటాయి. 3 విన్నామా? ఒకటేంటి? తనను తాను లెక్క కట్టుకొని ఏమంటాడు? నేను అందరికంటే యోగ్యుని అంటాడా? నేను ఎంతటి వాడిని, ఐఎమ్ అన్వర్ది ఓ లార్డ్, నేను యోగ్యుని కాదు ప్రభువా. నీతిమంతున్నే, కరెక్టే ఉన్నాను, బట్ నేను యోగ్యునిగా ఎంచబడను. ఎంచుకోడు, ప్రదర్శించుకోడు. అంతరంగములో కూడా ఎదుటివాన్ని నిరాకరించడు. 2,
ఆత్మ సంబంధి తన సహోదరుని లెక్క కడతాడు. తనకంటే తన సహోదరుడే విలువైన వాడు అని లెక్క కడతాడు. 3 ఆత్మ సంబంధి తనకంటే సేవే విలువైంది అని లెక్క కడతాడు. ఈ అధికారాన్ని నేను వాడను. నేను ఇక్కడ ఈ మాట నేను చెప్పట్లేదు పిల్లరా. సువార్త ప్రకటించువాడు సువార్త వలన జీవనము చేయాలని ప్రభువు నియమించి ఉన్నాడు. అది అన్నటికి మర్చిపోద్దండి. అది 14వ వచనం మర్చిపోద్దు. అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. నీ స్వచ్ఛందం అది అంతే. శాసనం చేయొద్దు, దాన్ని స్టేట్మెంట్గా ప్రకటించొద్దు. నీ అభిప్రాయాల్ని మిగిలిన సేవకుల మీద రుద్దొద్దు. నీకు దండిగుంది, లక్షలు కోట్లు కుప్పేసుకొని వాళ్ళని తీసుకోవద్దంటావా? సంఘాలను ఇవ్వద్దంటావా? నూర్చేడు ఎద్దు మూతికి చిక్కం వేయొద్దు రాయలేదా? స్థానిక సంఘాలు సేవకుని గూర్చిన సంపూర్ణమైన బాధ్యత తీసుకోవాలి. అది దేవుని నియామకం. లేదు నేను వినియోగించుకోను, అది నీ ఇష్టం. దాన్ని స్టేట్మెంట్ చేయొద్దు సుమా. అయితే పౌలు అంటాడు వినియోగించుకున్నాడు. ఇక్కడ ఒక మాట నేను దాన్ని చెప్పింటే బాగుండదు, టైం అయిపోయింది కానీ చెప్తాను. కొరింథీలో పరిచర్య చేసేటప్పుడు పౌలుకి ఎవరు సహకరించారు? మరి గుడారాలు నేసి లేకపోతే కట్టి గుడారములను దాని ద్వారా టెంట్స్ ద్వారా పోషించబడ్డాడు, కరెక్ట్. కానీ 2వ పత్రికలో ఏం రాశాడు? నేను మీ దగ్గర పనిచేసి ఇతర సంఘముల వలన జీతం పుచ్చుకొని వారి దగ్గర దొంగిలిన వాడనైతిని అంటాడు. అంటే కొరింథీలో పౌలు పనిచేస్తున్నప్పుడు మాసిదోనియా వారు సహాయం చేశారు. ఇంకొక చోట అన్నాడు, తెస్సలోనికీయులతో అన్నాడు, నేను మీ మీద భారంగా ఉండలేదు అని అన్నాడు. ఫిలిప్పీ 4లో ఏమన్నాడు? నేను తెస్సలోనికలో ఉండగా మీరు మాటికి నాకు సహాయం చేసిరి అట్ ఎనీ కాస్ట్. కొరింథీ పౌలు యొక్క అవసరాలు చూడకపోయినా మాసిదోనియా ప్రాంతాలంటే ఫిలిప్పీ సంఘమే పౌలు అవసరాలు, అంటే ఒక సంఘం ఆయన ఆదుకుంది. తెస్సలోనిక పౌలు మీద భారం మోపలేదు, లేకపోతే పౌలు తెస్సలోనిక మీద భారం మోపలేదు, అక్కడ తీసుకోలేదు. కానీ అక్కడ ఎవరు ఇచ్చారు? ఫిలిప్పీ వాళ్ళు ఇచ్చారు. సంఘము ద్వారా అక్కడ పౌలు కూడా పోషించబడ్డాడు. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీయో తక్కువ లేకుండా తీసుకున్నాడు. ఫిలిప్పీలు ఇచ్చారు తెస్సలోనికలో పనిచేస్తుండగా. పౌలు పోషించబడ్డాడు. గుడారాలు కట్టి జీవనము చేసిన మాట నిజమే. అట్ ది సేమ్ టైం చర్చెస్ హెల్ప్ చేసాయి పౌలుకి. తాను కట్టిన సంఘాలే స్థానిక సంఘాలు పౌలుకవే, వారు సహాయం చేశారు. అయితే పౌలు అంటాడు, నేను ఈ అధికారాన్ని వాడను. ఎందుకు అంటే సేవకు అభ్యంతరం కలగకూడదు మీ దగ్గర అని నేను వాడట్లేదు అన్నాడు. నాకు సేవ జరగాలి, నా అధికారాలు కాదు, నా హక్కులు కాదు నాకు ముఖ్యం. ఆత్మ సంబంధి తనకంటే, తన అధికారము కంటే, తన ప్రయోజనాల కంటే, తన ఇష్టాల కంటే, తన హక్కుల కంటే, తన యోగ్యత కంటే, తన అవకాశాల కంటే, తన ప్రోత్సాహము కంటే, తన విలువ కంటే సేవే విలువైనది అని లెక్క కడతాడు. మరొక మాట ఉంది కానీ సమయం లేదు, నేను ముగిస్తున్నాను. 3:23లో అన్నాడు కొరింథీయులకు రాసిన పత్రిక 3:23లో ఒక మాట అంటాడు. ఏమని? మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు అని అన్నాడు. మీరు క్రీస్తు వారు అంటే కొరింథీ సంఘం. ఆత్మ సంబంధి సంఘాన్ని క్రీస్తులో నుండి చూస్తాడు, సంఘాన్ని విలువైనదిగా లెక్క కడతాడు. తనకంటే సంఘమే విలువైంది. మీరు క్రీస్తువారు, మీరు క్రీస్తువారు, ఆయన శరీరములో భాగం. అంతేకాని మనం వేరు కాదు, మీరు వేరు మేము వేరు కదని తలంచొద్దండి. మీరు క్రీస్తువారు, మేము క్రీస్తువారమని నేను ముగిస్తున్నాను. ఆత్మ సంబంధి తనను గూర్చి లెక్క కడతాడు. 2 ఆత్మ సంబంధి తన సహోదరుని గురించి లెక్క కడతాడు. 3 ఆత్మ సంబంధి సేవను లెక్క కడతాడు, అంచనా వేస్తాడు. ఆత్మ సంబంధి సంఘాన్ని లెక్క కడతాడు, అంచనా వేస్తాడు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఆత్మ సంబంధి తనను గూర్చి తాను లెక్క కట్టుకున్నప్పుడు తాను ఇతరుల కంటే అయోగ్యుణ్ణి అంటాడు.
గుర్తుంచుకోండి. మోషేను చూడండి, దావీదును చూడండి, యెషయాను చూడండి, పౌలును చూడండి, భక్తులందరినీ చూడండి. వారు ఎన్నడూ యోగ్యులమని తమను తాము ప్రదర్శించుకోలేదు, ప్రకటించుకోలేదు. తమను తాము అపాత్రులుగా భావించారు, దీనులయ్యారు, కిన్నులయ్యారు. అయోగ్యులుగా, యోగ్యులైన అయోగ్యులుగానే తమను తాము భావించుకొని అతిశయించకుండా వారు జీవించారు. ఆత్మ సంబంధి తనకంటే తన సహోదరుని విలువైన వానిగా భావిస్తాడు. నా ఇష్టాలు, నా అభిప్రాయాలు, నా హక్కులు, నా అధికారాలు కాదు, నీవు నాకు ముఖ్యం బ్రదర్. ఐ లవ్ యూ మోర్ దాన్ వీటన్నిటికంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవు నాకు విలువైన వాడివి, నీకోసం దీన్ని వదిలేస్తాను. మూడవది, ఆత్మ సంబంధి సేవను విలువైనదిగా భావిస్తాడు. తన ప్రయోజనాల కంటే, తనకంటే సేవను విలువైనదిగా భావిస్తాడు. 4, ఆత్మ సంబంధి దేవుని సంఘాన్ని తనకంటే విలువైనదిగా భావిస్తాడు. 6వ అధ్యాయంలో అపోస్తుల కార్యాల్లో అనుదిన పరిచర్యలో భాగంగా తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని భాషా భేదాలు వచ్చాయి. ఈ భాష మాట్లాడేవాళ్ళు, ఈ భాష మాట్లాడేవాళ్ళు, వాళ్ళ మీద వాళ్ళు సనుక్కున్నారు అన్నాడు. చిన్న చూపు చూశారని, అందుకే గలిబిలైంది. నన్ను చిన్న చూపు చూసినా పర్లేదు, నాకు సంఘ క్షేమం ముఖ్యం అని భావిస్తాడు ఆత్మ సంబంధి. మనం ఎవరం? 4 విషయాలు ఎదుట పెట్టుకుందాం. మనం ఎవరం? ఇవి లేవు అంటే మనం ఎవరో అర్థమైపోతుంది. ఆలోచన చేద్దాం, పరిశీలన చేసుకుందాం. ఆత్మ సంబంధులుగా నేటి దినాలలో ప్రభు కొరకై బ్రతుకుదాం. దేవుడి మాటల్ని మనందరి క్షేమం కొరకై ఆశీర్వదించి దీవించును గాక. సమయంలో దైవ సేవకులు పరిశుద్ధాత్మ దేవుడు ఉపయోగించుకొని చేరివచ్చిన మనందరికీ